నా సాహసం ఏమంటే ఒక 2 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను. నేను కంటిన్యూ వస్తున్నాను. సండే మార్నింగ్ వస్తాను, సండే నైట్ కానీ మళ్ళీ వెళ్ళిపోతాను. నేను వచ్చేది రాక్షూరు, 200 కిలోమీటర్ల నుంచి నేను వస్తాను. అంటే ఇక్కడ ఏదో అబ్దుల్ కారం జరుగుతుందనే వస్తున్నాను. నేను అక్కడి నుంచి ఎన్నో సర్చ్లు ఉన్నాయి. అందరూ అంటే ఇంత దూరం ఎందుకు వెళ్తామన్నారు. కానీ నాకు డ్రింకింగ్, స్మోకింగ్ అన్ని అలవాటు ఉండేవి. చాలా సెట్ గారు అన్ని అలవాట్లు ఉండేవి. కానీ ఇక్కడికి వచ్చి వెళ్ళినా కానీ ఎప్పుడు చేంజ్ అయ్యేవాడిని కాదు. ఇక్కడికి వస్తే తాగేవాడిని కాదు. మళ్ళీ వెళ్ళి మండే నుంచి స్టార్ట్ చేసేవాడిని. సాయంత్రం డ్రింకింగ్ చేయాలి, కానీ స్మోకింగ్ పొద్దున్నే సాయంత్రం దాకా కనీసం డ్రింకింగ్, స్మోకింగ్ అయితే ఒక 2 బాక్సుల దాకా అవి. లాస్ట్ టైం ఒక 1 మంత్ బ్యాక్ మమ్మీ చెప్పింది, 7 శనివారాలు కంటిన్యూ ఇక్కడ ఉంటే అబ్దుల్ కారం చేస్తాడు దేవుడు అని చెప్పింది మమ్మీ. సరే 7 శనివారాల్లో ఇక్కడ పడుకోవడానికి ఇబ్బంది ఉన్నా ఏముండదు, కానీ చాలా ఆనందంగా ఫస్ట్ శనివారం ఇబ్బంది అనిపించింది. కానీ శనివారం మధ్యాహ్నం నుంచి రానం మొదలెట్టి ఏదో కొంచెం పండ్లు అవి ఇవి చేసుకుంటా దేవుడి కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ శనివారమే నాకు డ్రింక్ అలవాటు మానిపించాడు దేవుడు. అప్పటి నుంచి ఇప్పుడు దగ్గర ముట్టుకోలేదు. మళ్ళీ సెకండ్ శనివారంలో కూడా స్మోకింగ్ అలవాటు మానేసినాను. థర్డ్ శనివారంలో కూడా గొప్ప అబద్ధకారాలు. నేను కార్లు అంటే కొంచెం ఇంట్రెస్ట్ బాగా. కార్లు తీసుకుని ఒక 5 కార్లు వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చేవాడిని. అలా 5 కార్లు అక్కడిక్కడ తాకట్టు పెట్టుకుని చాలా ఇబ్బంది పెట్టి చాలా కష్టం అయిపోయింది. కార్లు విడుదల చేశాడు నాకు దేవుడు. ఇప్పుడు ఒక్క కారు కూడా నాకు సమస్య లేదు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కనుక. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి బిగ్గరగా సాక్ష్యాలన్నిటిని బట్టి చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుస్తాం. ప్రతి శనివారం సువార్త ఉజ్జీవ సభ కల్వరి ప్రామిస్ హైదరాబాద్లో జరుగుతుంది. కుటుంబాలుగా పాలు పొందండి. సాటర్డే ఈవినింగ్ అక్కడ వచ్చి ప్రామిస్ ల్యాండ్లో ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు.